కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట అటవీ ప్రాంతంలో ప్రైవేట్ కాలేజీకి చెందిన బస్సు ఈ రోజు ఉదయం ప్రమాదానికి గురైంది. మణుగూరు నుంచి పాల్వంచకు వెళ్తున్న సమయంలో బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 60 మంది విద్యార్థులు ఉన్నారు. బస్సు బోల్తాపడటంతో వెంటనే స్పందించిన స్థానికులు గాయపడ్డ విద్యార్థులను అంబులెన్సుల ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ రోజు ఉదయం 8:30 నుంచి 9 గంటల ప్రాంతంలో మొండికుంట అడవి ప్రాంతంలో జరిగినటువంటి బస్సు బోల్తా యాక్సిడెంట్ లో సుమారు మన ఏరియా హాస్పిటల్ భద్రాచలానికి 32 నుంచి 32 మంది క్షతగాత్రులు హాస్పిటల్కి రావడం జరిగింది. అందులో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ స్టూడెంట్స్ లో కూడా ఒక 3-4కి ఫ్రాక్చర్స్, మైనర్ ఇంజరీస్ తోటి ఉన్నారు. మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా కొంచెం స్టేబుల్ గానే ఉన్నారు. ఒక పేషెంట్ మాత్రం కొంచెం క్రిటికల్ గా ఉండటం వల్ల ఆమెని ప్రైవేట్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. సిటీ బ్రెయిన్, సిటీ చెస్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మిగతా ఒక 3-4 కూడా చెస్ట్ ఇంజరీస్ తోటి బాధపడుతున్నారు. మిగతా పేషెంట్స్ అందరినీ మన హాస్పిటల్లోనే వైద్యం అందిస్తూ వాళ్ళకి ఎమర్జెన్సీ సర్వీసెస్ అందరికీ అందించడం జరిగింది.